మంది అబ్బాయిలు చాలా కూల్లెస్గా ఉంటారు. అమ్మాయి వాళ్ళని ఇష్టపడుతున్నా ఆమె ఇచ్చే స్పష్టమైన సంకేతాలను గమనించలేరు. రెండవది, కొంతమంది అమ్మాయిలు నిజంగానే మిస్టీరియస్గా ఉంటారు. ఒక నిమిషం ఆమె మీ మీద పూర్తిగా ఆసక్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత నిమిషమే చల్లబడిపోతుంది. ఇది మైండ్ గేమ్స్లా అనిపిస్తుంది, చాలా గందరగోళంగా ఉంటుంది. అందుకే మీకు సహాయం చేయడానికి ఆమె నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతుందో లేదో చెప్పే 5 ఖచ్చితమైన సంకేతాలు ఈ వీడియోలో చెప్పుకున్నాం. స్పాంటేనియస్ గ్రూమింగ్ అంటే అనుకోకుండా తనను తాను సర్దుకోవడం. ఇది చాలా సహజమైన విషయం. మనిషి ఎవరికైనా ఆకట్టుకోవాలని అనుకున్నప్పుడు లేదా కొంచెం నర్వస్గా ఉన్నప్పుడు అనుకోకుండా తన జుట్టు సర్దుకోవడం, దుస్తులు సరిచేయడం, నిటారుగా కూర్చోవడం లాంటి పనులు చేస్తారు. ఆమె మీతో మాట్లాడేటప్పుడు తన జుట్టుతో ఆడుకుంటే, దుస్తులు సర్దుకుంటే, ఫోన్ ఫ్రంట్ కెమెరాతో తనను తాను చూసుకుంటే, ఇవి చిన్న విషయాల్లా కనిపించినా ఆమె మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటుందని చెప్పే బలమైన సంకేతాలు. తక్కువ వ్యక్తిగత దూరం. మనకు అందరికీ ఒక వ్యక్తిగత బుడగ ఉంటుంది. ఎవరైనా ఆ బుడగలోకి వస్తే మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. లిఫ్ట్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందో గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరికైనా మనం కనెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని మన బుడగలోకి అనుమతిస్తాం. ఆమె మీతో మాట్లాడేటప్పుడు మీకు దగ్గరగా నిలబడితే, మెల్లగా మీ వైపు వస్తుంటే, సంభాషణలో మీకు దూరంగా వెళ్లకుండా దగ్గరగానే ఉంటే ఆమె మీతో సేఫ్గా, కంఫర్ట్గా ఉందని చెప్పే మంచి సంకేతం. ఇక మూడవది, ఆమె ముందుగా మెసేజ్ చేస్తుంది. టెక్నాలజీ ఈ రోజుల్లో చాలా విషయాలు చెప్పేస్తుంది. ఆమె మీకు ఎలా మెసేజ్ చేస్తుందో గమనించండి. ఆమె త్వరగా రిప్లై ఇస్తే, పొడిగా హే, ఓకే లాంటి ఒక పదంతోనే ఆపకుండా మాట్లాడితే, ముఖ్యంగా ముందుగా మీకే మెసేజ్ చేస్తే అది చాలా పెద్ద సంకేతం. దీని అర్థం మీరు ఆమె మనసులో ఉన్నారు. ఇక నాలుగవది, ఆమె శరీర భాష. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలాసార్లు మాటల కన్నా శరీర భాష ఎక్కువగా నిజం చెబుతుంది. గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, ఆమె మీ వైపు తిరిగి మాట్లాడుతుందా, ఎక్కువగా కంటి చూపు కలుపుతుందా, మీ మాటలు వింటూ ముందుకు వంగుతుందా, కానీ ఆమె చేతులు కట్టుకుని ఉంటే, మీకు ఎదురుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటే, కంటి చూపు తిప్పేస్తుంటే, అప్పుడు ఆమె ఆసక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఐదవది, బ్రేకింగ్ ది టచ్ బేరియర్. స్పర్శ అవరోధం. ఇది చివరిది కానీ చాలా బలమైన సంకేతం. ఒక అమ్మాయి నిజంగా మిమ్మల్ని ఇష్టపడితే అనుకోకుండా అయినా మిమ్మల్ని తాకే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు, నవ్వుతూ మీ భుజం తట్టడం, జోక్కి స్పందిస్తూ మీ చేయి తాకడం, దగ్గరగా వస్తూ చిన్నగా ఢీ కొట్టడం, ఇవి అన్నీ ఆమె మీతో దగ్గరగా ఉండాలనుకుంటుందని చూపిస్తాయి. ఈ 5 సంకేతాలు కలిసి కనిపిస్తే ఆమె మిమ్మల్ని నిజంగా ఇష్టపడే అవకాశం చాలా ఎక్కువ. అప్పుడు మీరు అడుగు వేయకపోతే, నిజాయితీగా చెప్పాలంటే ఆ అవకాశం కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇంతే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక చెప్పండి. జై హింద్.